పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పులపర్తి అంజిబాబును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మనతో ఆయన ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంజిబాబు గారు, ఏంటి అనూహ్యంగా జనసేన పార్టీ టికెట్ మీరు దక్కించుకున్నారు? ఏంటి మీకున్న అవకాశాలు ఏంటి ఈ టికెట్ రావడానికి? పవన్ కళ్యాణ్ గారు ఒక 15 రోజుల క్రితం కబురు చేయటం జరిగింది, ఒకసారి నన్ను కలవండి అని. ఆయన కలిసినప్పుడు రాజకీయాల్లో నీతిమంతులు, నిజాయితీపరులు ఉండాలి, దానికోసం మిమ్మల్ని కవర్ చేశాను, మీ ఆనెస్టీ నాకు నచ్చింది. 2019లో మీరు పోటీ చేసినప్పుడు మీరు నాకు తెలియదు, మీకు తెలిస్తే మీ మీద నేను పోటీ చేసేవాడిని కాదు. మంచి మనుషులు రాజకీయాల్లో ఉండాలి, రౌడీలు, గోండాలు, దోపిడీ దొంగలు కాదు రాజకీయాల్లో ఉండవలసింది, నిజాయితీపరులు రాజకీయాల్లో ఉండాలి, అందుకోసం మిమ్మల్ని ఆహ్వానించానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు మీరు ఇటీవలే టీడీపీ నుండి జనసేన పార్టీలోకి వచ్చారు. మరి జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? వాళ్ళందరూ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అనౌన్స్ చేస్తే వారిని మేము గెలిపించి తీసుకువస్తాం, మాకు ఏ రకమైన వ్యతిరేకత లేదు, మీరు మాకు కావాలి, మిమ్మల్ని మేము గెలిపించి తీసుకొస్తామని చెప్పి అక్కడికి వందలాది మంది కార్యకర్తలు వచ్చారు, జనసైనికులు వచ్చారు, వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేశారు. అంటే ఇటు టీడీపీ కేడర్ కానీ ఇటు జనసేన పార్టీ కేడర్ కానీ ఇప్పుడు మీకు మద్దతుగా ఉన్నారు. ఏంటి మెజారిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంజిబాబు గారు ఇప్పుడు? అంటే టీడీపీ కేడర్ నాకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పాత వాళ్ళంతా కూడా వచ్చారు. ఇప్పుడు జనసేన పూర్తి మద్దతునిచ్చింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు గెలవటమే రాష్ట్రంలో విజయ సంకేతం ఎగరవేయటం. ఈ 3 పార్టీలు కలవటమే గొప్ప విషయం. ఈ కలపటానికి నిరంతరం కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారు, వారు దానికోసం త్యాగం కూడా చేశారు. వారి త్యాగ ఫలం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ 3 కలయికతోటి అధికారంలో రావటం ఖాయం. భీమవరం నుంచి నేను అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాటలు మీరు వినే ఉంటారు. అంజిబాబు ప్రజల తాగునీటి కోసం ఉంచిన 50 ఎకరాలని దోచుకున్నారు లేదా కబ్జా చేసుకున్నారు అన్న రీతిలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏంటి ఆ 50 ఎకరాలు కదా, నిజమేనా? మీ మీద ఈ అవినీతి ఆరోపణలు మీకు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇది ఏమీ చేయలేక, ఏ ఆరోపణ చేయలేక, ఏ ఆరోపణ దొరక్క వంకతో మాట్లాడే మాట ఇది. 15 సంవత్సరాల క్రితం మాట ఇది. 15 సంవత్సరాల క్రితం నేను రాజశేఖర రెడ్డి గారు ఉండగా భీమవరం మండలానికి తాగునీరు ఇవ్వాలి, ఉప్పు నీరుతోటి ఇబ్బంది పడుతున్నారు, కింద ప్రాంతంలో చెరువు తవ్వినా కూడా ఉప్పు నీరు అయిపోద్ది, పై ప్రాంతంలో ఒక చెరువు తవ్వి మంచినీళ్ళు ఇచ్చినట్లయితే అందరికి అందుద్దని నేను రాజశేఖర రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించే మహానుభావుడు, ఒక 50 ఎకరాలు ఎక్వైర్ చేయి, నేను శాంక్షన్ ఇస్తాను, అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వి ఆ ప్రాంతం నుంచి కింద ప్రాంతం అందరికీ మంచినీళ్ళు ఇద్దామని చెప్పారు. ఆ మాట మీద నేను భీమవరం నియోజకవర్గం అనాకోడేరు గ్రామంలో, చిన్నమేర చివారు అనాకోడేరు గ్రామంలో 50 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేస్తే దాంట్లో 17 ఎకరాలు మా కంపెనీకి సంబంధించిన ప్రసాదన్ కంపెనీ వారిది, కనవ 34 ఎకరాలు, 33 ఎకరాలు బయట వారిది. ఆ రైతులందరినీ కూర్చోబెట్టి అడిగాను, మీరందరూ పొలాలు ఇచ్చినట్లయితే కింద ప్రాంతం వరకు తాగునీరు ఇచ్చినట్లు అవుతుంది, మీరు పొలాలు ఇవ్వండి అని చెప్పి అడిగాను. వారంతా చిన్న రైతులు, తలకు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతులు. ఆ రైతులందరూ కూడా మేము చిన్న రైతులు, మేము ఇవ్వండి, ఇది మా తాతలు సంపాదించిన ఆస్తులు ఇవి,
మేము అమ్ముకోలేమండి అని చెప్పారు. అలా 2 సార్లు మీటింగ్ వేసాను. అది కాదు బాబు, మీరు వేరే చోట కొనుక్కోండి, నీకు మంచి రేట్ ఇస్తాను, మీరు సహకరించండి అని చెప్పినప్పుడు రైతులందరూ కూర్చుని ఎంత రేట్ ఇస్తారో చెప్పండి, మేము పోనీ బయట కొనుక్కుంటామని చెప్పి ఒప్పుకున్నారు. అక్కడ మార్కెట్ వాల్యూ 8 లక్షలు జరుగుతుంది అప్పుడు. ఆ 15 సంవత్సరాల క్రితం మార్కెట్ అది. 8 లక్షల రూపాయలు కాదు మీకు, నేను 12 లక్షలు ఇప్పిస్తాను గవర్నమెంట్ దగ్గర నుంచి, ఆ 12 లక్షల రూపాయలతోటి వేరే చోట కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. వారు దానికి అంగీకరించి ముందుకు వచ్చారు. వాళ్ళందరూ పొలాలు ఇచ్చారు. 36 ఎకరాలు నేను ఎక్వైర్ చేశాను. ఆ 36 ఎకరాలకి అందరికీ అడ్వాన్సులు ఇచ్చాను. ఒక్కొక్కరికి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత సడన్గా రాజశేఖర రెడ్డి గారు మరణించారు. తర్వాత ప్రభుత్వ విధానాలు మారినాయి. రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఈ స్కీమ్ ఎవరో పట్టించుకోలే. వెంటనే నేను వాళ్ళందరినీ కౌరంపి, ఇలా రాజశేఖర రెడ్డి గారు మరణించడం వలన ఈ స్కీమ్ ఆగిపోయింది బాబు, రైతులు మీరు నా మాట మీద గౌరవించి ఇచ్చారు, మీ పొలాలు మీరు తీసేసుకోండి, నేను ఇచ్చిన అడ్వాన్సులు నాకు ఇచ్చేసేయండి, నాకు మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. వెంటనే రైతులు మీరు ఇచ్చిన అడ్వాన్సులతోటి, మీరు ఇచ్చిన డబ్బులతోటి మేము వేరే చోట పొలాలు వేరే ఇన్వెస్ట్మెంట్లు చేసేసుకున్నాం, మీరే ఉంచేసుకుని మాకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పారు. అందులో కొంతమంది అన్నారు మా పొలాలు మాకు ఇచ్చేయండి అన్నారు. కొంతమందికి పొలాలు ఇచ్చేస్తాను, అందరికీ ఇచ్చేస్తాను, తీసేసుకోమని చెప్పాను. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత అందరూ వచ్చి మాకు వద్దండి, మీరు తీసుకున్న పొలం మీకే ఇచ్చేస్తాం, మాకు డబ్బులు ఇచ్చి వెంటనే ఒకేసారి డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్నారు. వాళ్ళందరికీ 12 లక్షల రూపాయలు తప్పున ఒకేసారి డబ్బులు ఇచ్చి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. దీంట్లో అవినీతి ఎక్కడుంది? అది మతిని మాట్లాడుతున్నామా, మతి లేక మాట్లాడుతున్నామా, ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. సార్, మీరు అంజిబాబు వివాదరహితుడు, చాలా నెమ్మదస్తుడు, అందరినీ కలుపుకుపోయే మనిషి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈ విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో మరి ఏంటి, ఎట్లా ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అధికార పార్టీని ఎదుర్కోవటానికి? అధికార పార్టీని ఎదుర్కోవటానికి సమస్య లేదు. ఎందుకు లేదంటే అధికార పార్టీ అవినీతి మయంలో కూరుకుపోయింది. అభివృద్ధి అనేది లేదు. అంతా దగ, మోసం, విపరీతమైన మోసం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. అటు ఎంప్లాయీస్ కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ, 5 కోట్ల మందిలో ఏ ఒక్కడు కూడా సంతోషంగా లేరు ఈ పరిపాలన మీద. అదే మా విజయానికి కారణం అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున అంజిబాబు పోటీ చేస్తున్నారు. తప్పకుండా భీమవరంలో జనసేన పార్టీ జెండా ఎగరవేస్తూ ఉంటున్నారు. గ్రంథి శ్రీనివాస్ చేసే విమర్శలు ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. రైతులకు న్యాయం చేద్దామనే ముందుకు వెళ్ళాము, వారికి న్యాయం చేసామంటూ కూడా అంజిబాబు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అధికార పార్టీ వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉంది కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయంటూ కూడా భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు ధీమా వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామ్యాన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.